హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్టీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ మటన్ కర్రీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేము కేజీ మటన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కేజీకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ముక్కలోకి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టుకుంటాయి. ఇలా కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2-3 మిర్చి, పుదీనా పోపు కోసం కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ సాజీరా, హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నింటినీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ మంచిగా మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్లో ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక మనం ముందుగా అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా పైనుంచి కిందికి మంచిగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పైనుంచి వేసుకొని క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా మటన్ని మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మగ్గించుకోవడం వల్ల ఆయిల్లో మటన్ పీస్లు అయితే మంచిగా ఫ్రై అయ్యి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మటన్ పీసెస్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒకసారి గరిటెతో అంతా కలిసేలాగా కలుపుకొని విజిల్ పెట్టుకొని మటన్ అయితే ఉడికించుకోవాలి. మటన్కి అయితే ఒక 5 విజిల్స్, తలకాయ కర్రీకి అయితే ఒక 10 విజిల్స్ సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 5 విజిల్స్ మనకి మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, విజిల్ తీసి చూపిస్తున్నాను. పీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని 5 to 10 మినిట్స్ వరకు కర్రీని అయితే అలాగే వదిలేయాలి. ఇందులోకి మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మటన్ కర్రీ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. చల్లారాక ఇంకా కొంచెం థిక్ గ్రేవీ అయితే అవుతుంది. అలా కాకుండా ఇంకా కొంచెం థిక్ గ్రేవీ వచ్చేలాగా ఉంచితే మనకి అందులో గ్రేవీ లేకుండా ఉంటుంది. అందుకే ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైనుంచి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.